తిరుమల కొండపై పరిశుభ్రత కోసం మరిన్ని చర్యలు తీసుకుంటోంది టీటీడీ. దీంతో పాటు తిరుమలను ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు కొత్త ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తోంది. ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తే ప్రోత్సాహకంగా నగదు ఇవ్వాలని డిసైడ్ అయింది. ఇందుకోసం ప్లాస్టిక్ రీసైక్లింగ్ మిషన్ను ప్రయోగాత్మకంగా తీసుకొచ్చింది. ఇది మంచి ఫలితాలు ఇస్తే మరిన్ని చోట్ల వీటికి అందుబాటులోకి తేవాలని ప్లాన్ చేస్తున్నారు అధికారులు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు మరిన్ని సేవలు అందించాలని నిర్ణయించింది టీటీడీ. దీంతో పాటు కొండను క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంచడంతో పాటు ప్లాస్టిక్ ఫ్రీగా మార్చేందుకు మరో కీలక ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ఇందుకోసం ఓ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది టీటీడీ. తిరుమలను ప్లాస్టిక్ రహితంగా మార్చే లక్ష్యంలో భాగంగా భక్తులు ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ చేస్తే వారికి ప్రోత్సాహకంగా డబ్బులు ఇవ్వనుంది. కొత్తగా నిర్మించిన యాత్రికుల వసతి సముదాయంలో ప్రయోగాత్మకంగా ఓ ప్లాస్టిక్ రీసైక్లింగ్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు టీటీడీ అధికారులు. ఈ మిషన్లో భక్తులు యూజ్ చేసిన ప్లాస్టిక్ బాటిళ్లు, టెట్రా ప్యాకెట్లు, ఇతర వ్యర్థాలు వేస్తే వారికి ప్రోత్సాహకంగా వెంటనే ₹5 చెల్లిస్తారు. ఈ మొత్తాన్ని నేరుగా భక్తుల యూపీఐ ఖాతాలోకి పంపేలా ఏర్పాట్లు చేశారు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఈజీగా డబ్బులు పొందే అవకాశం కల్పించింది టీటీడీ. తిరుమల క్షేత్రానికి రోజు లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. దీంతో వ్యర్థ పదార్థాలు కూడా టన్నుల కొద్ది పేరుకుపోతుంటాయి. టీటీడీ ఎప్పటికప్పుడు వాటిని ప్రాసెస్ చేస్తుంది. ప్లాస్టిక్ రహిత తిరుమల కోసం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తిరుమలలో త్వరలో ప్రారంభం కానున్న కొత్త PAC 5లో ప్లాస్టిక్ రీసైక్లింగ్ మిషన్ను ఏర్పాటు చేసింది టీటీడీ. వినూత్నమైన ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ యంత్రం పనితీరును టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి పరిశీలించారు. తిరుమల శ్రీవారి భక్తులు ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను ఈ యంత్రంలో రీసైక్లింగ్ చేయాలన్నారు. సంస్థ ప్రతినిధులు మిషన్ ఉపయోగాలను వివరించడంతో పాటు ప్రజలకు దీని అవసరంపై అవగాహన కల్పించాలని టీటీడీ అధికారులను కోరారు. ఫోన్పేది UPI QR ని చూపించేసి మీరు ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఒక ట్రాన్సాక్షన్ చేసి చూపిస్తాను. ఒకసారి UPI స్కాన్ చూపించగానే ఇది అంటుంది ఐటమ్ క్యూఆర్ని స్కాన్ చేయమని. సో ఈ QR, ఇలాంటి QR ప్రతి టెట్రా ప్యాక్ అండ్ టిన్ బాటిల్స్లో మేము అతికిస్తాము. సో ఇప్పుడు ఇలా చూపించగానే డివైస్ అంటుంది మెటీరియల్ని డ్రాప్ చేయమని. ఒక్కసారి మెటీరియల్ డ్రాప్ అయిన తర్వాత ఫినిష్ అండ్ క్లిక్ చేయగానే కస్టమర్కి ఇమీడియట్గా ₹5, బికాస్ ఈ QR వాల్యూ వచ్చేసి ₹5 ఉండేది. సో ₹5 నాకు ఇమీడియట్గా నా అకౌంట్కి వచ్చేసింది. ₹5. ఇప్పటికీ ఈ యంత్రాన్ని ఉత్తరాఖండ్లోని చార్ధామ్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. భక్తులు వాడిన ప్లాస్టిక్ బాటిళ్లను గంగా జలాల్లో వేయకుండా వాటిని సేకరించే విధానాన్ని అమలు చేస్తున్నారు. ప్రజలు ఈ మిషన్లో టెట్రా ప్యాక్స్, స్నాక్స్ ప్యాకెట్లు వేయవచ్చు. అందుకోసం UPIతో లాగిన్ అయి QR కోడ్ స్కాన్ చేసి రింగ్లో ప్లాస్టిక్ వ్యర్థాలు వదిలివేయాలి. వారికి వెంటనే ₹5 ప్రోత్సాహకంగా వస్తుంది. దీంతో సామాజిక అవగాహన పెంచడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పడమే లక్ష్యమని అంటున్నారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. మిషన్ పనితీరును ప్రశంసించారు. ఈ కార్యక్రమంతో భక్తులు పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగస్వామ్యులవుతారని టీటీడీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.